పెదకాకాని పంచాయతీ ఈ ప్రభుత్వంలో జరిగినంత దోపిడీ పెదకాకాని పంచాయతీలో ఎప్పుడు జరగల. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్న 2 సంవత్సరాల కాలంలో విపరీతంగా డబ్బులు తినేశారు ఈ పంచాయతీలో. దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు దొంగ బిల్లులు పెట్టి పనులు చేయకుండా పనులు చేసినట్టు రాసి సున్నం కొట్టామనో, ఎలక్ట్రికల్ సామాను కొన్నామనో, మంచినీళ్ళు చేసామనో, పనులు చేయకుండా బిల్లులు చేసుకుని దాదాపు 1.5 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల దాకా పంచాయతీ డబ్బులు తినేశారు. అవే డబ్బులు, ఆ పంచాయతీ డబ్బులు గ్రామంలో ఖర్చు పెట్టుంటే అభివృద్ధి జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేదే లేదు, అభివృద్ధి ఆగిపోయింది. కాబట్టి నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ సహకరించండి. మీ సహకారంతోనే ఈ అరాచక పాలన అంతం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీల మీద జరిగిన దాడులు ఎవరి మీద జరగల. నిన్న మొన్న కడపలో చూసాం, ఆయన సొంత జిల్లా ఒంటిమిట్ట రాముల వారి దేవాలయం ఉన్న ఊర్లో ఒక పద్మశాలి కుటుంబం, బీసీలు ఎవరైనా బీసీలే, మనమైనా వాళ్ళైనా, వాళ్ళ భూమి వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారని తిరిగి పరిష్కారం కాక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి కుటుంబాలు ఈ ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. వైకాపా నాయకులు ఆస్తులు కబ్జా చేయటం, ఈ ప్రభుత్వంలో జరిగిన దాడులు ఎవరి మీద జరగల.